హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజాననపద్మాస్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాపంతపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమోऽस्तु ते व्यासविशालबुद्धे प्रह्लादविन्दायतपत्रनेत्रः. येन त्वया भारततैलपूर्णः चत्वारितो ज्ञानमयप्रदीपः. या कुन्देन्दुतुषारहारधवलायावत् या शुभ्रवस्त्रान्विता या वीणामवरमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्करप्रभृतिविद्यवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजड्यापः. నారాయణం నమస్కృత్య. నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువుకి మొట్టమొదటిగా నమస్కారం చేసి తర్వాత ఎవరికి చెయ్యాలంటే నరంచైవ నరోత్తమం. నరులలో ఉత్తముడు. పూర్వం నరనారాయణుడు అని చెప్పి వాళ్ళు భగవత్ స్వరూపుడు. ఈ నారాయణుడే ఈ నరుడే అర్జునుడిగా అవతరించాడు. ఈ మొట్టమొదటి నరుడిని నారాయణుని నమస్కారం చేసాం. తర్వాత నరుడైనటువంటి అర్జునుడికి నమస్కారం చేస్తున్నాం. తర్వాత దేవీం సరస్వతీం వ్యాసం. దేవి మహాదేవి అయినటువంటి చదువులకు మూలతల్లి అయినటువంటి ఆ సరస్వతీదేవికి ప్రణామాలు అర్పిస్తూ తర్వాత ఏం చేస్తున్నాడంటే వ్యాస భగవాను నమస్కారాలు. వాళ్ళు మన అందరికీ కూడా విజయాన్ని కవర్ చేస్తారు. ఏ కార్యక్రమం జరుపుకున్నా కానీ వాళ్ళు మనకి సంపూర్ణ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి ఈ భారతం ప్రారంభంలోనే మొట్టమొదటి ప్రార్థన. నిన్నటి రోజున భీముడు అనేటువంటి మల్లుడిని చంపాడు వలనుడు. ఇంకా అతనికి మా భీముడు భీమసేనుడు అదే భీముడు అని పేరు పెట్టవద్దు. వలనుడు చంపాడు అంతే. తర్వాత ఏమైంది? వాస్తవానికి వలనుడు చంపాడు ద్రౌపది దృష్టిలో. కానీ లోకం దృష్టిలో ఏమిటి అంటే గంధర్వులు చంపారు. ఆవిడ చెప్పింది కదా, సుధీష్ణాదేవి దగ్గర సైరంధ్రిగా ఉండడానికి వచ్చినటువంటి అజ్ఞాతవాసం సమయంలో మొట్టమొదటి రోజున ఈ ద్రౌపది అంటే సైరంధ్రి చెప్పింది. సైరంధ్రి అంటే సైరంధ్రి అనే పదానికి అర్థం ఏంటంటే అంతఃపురాల్లో దాసి పని చేసేవాడు అని అర్థం. అంతఃపురంలో దాసి పని చేసేవాడు. అయితే ఈ ద్రౌపది సైరంధ్రి వేషంలో వచ్చినప్పుడు చెప్పింది, నాకు అతి బలవంతులైనటువంటి 5 భర్తలు ఉన్నారు గంధర్వులు. వాళ్ళు మహాపరాక్రమవంతులు. ఈవిడ 2 కండిషన్లు చెప్పింది. 2 కండిషన్లు పెట్టింది సైరంధ్రి. నేను ఎంగిలి అన్నం చేయను, ఎవరికి పాద సంవహనం చెయ్యను. పాదసహనం అంటే కాళ్ళు తీసుకోవడం, అవి అన్నీ చేయక్కర్లేదు. సరే, ఆ కండిషన్ అన్నీ ఒప్పుకుంది. అయిపోయిన తర్వాత ఏమైందంటే ఆవిడ ఇంకో మాట కూడా అడిగింది. నా భర్త విరాట మహారాజు భార్యాలూరుడు శ్రీలోరుడు. పొరపాటున ఆయన నిన్ను ఏమైనా చేసి మాత్రం నేనేం చేయలేను. లేకపోతే నేను నిన్ను నెత్తిన పెట్టుకుని ఆరాధిస్తా. సైరేంద్ర రూపంలో పనిమసి దాసి రూపంలో ఉన్నా కానీ ఆవిడ ఆరాధిస్తున్నాను అని చెప్పి సుధీష్ణాదేవి ఎప్పుడైతే అందో ఈ ఆవిడ యొక్క వచ్చేసి చూసేటప్పటికి ఈవిడ శ్రీ మహావిష్ణువు భార్య, ఓ గంధర్వకాంత, బ్రహ్మగారి భార్య, శివుడి భార్య పార్వతీదేవి శాపవశాత్తు భూలోకంలో జన్మించిందా. దేవకాంత మానవకాంతంలో ఇటువంటి స్త్రీ ఉండరు అనేటువంటి భావం, గౌరవభావం సుధీష్ణాదేవి యొక్క మనసులో పడిపోయింది. ఏమండి, దానికి తగినట్టుగా నీ చేత పాద సమానం చేసుకో అంది.
రెండోది ఏంటంటే నీకు ఎంగిలి అన్నం కూడా పెట్టమని చెప్పింది. అయితే నా భర్త అయినటువంటి విరాట మహారాజు నీ మీద దృష్టి పెడితే మాత్రం నేనేం చేయలేనమ్మా అంది. నీ భర్త అయినటువంటి విరాట మహారాజు యొక్క దృష్టి నా మీద పడదు. ఏ పరపురుషుడికి కూడా నా మీద కోరిక కలగదు. కలిగితే నా భర్తలైనటువంటి గంధర్వులు మహాబలవంతులు చంపేస్తారు. సరే, లోకం దృష్టిలో ఏమిటంటే గంధర్వులు చంపినట్టే లెక్క. ఒక సైలెంట్ దృష్టిలో భీముడు చంపాడు, కానీ చంపేసాడు కీచకుడిని. చంపిన తర్వాత అక్కడ వాళ్ళకు చెప్పింది. నేను చెప్పుకొని ఘట్టమే మళ్ళీ కొద్దిగా ముందు వాక్యం చెప్తున్నాను. వాడు అక్కడ కీచకుడు చచ్చి ఉన్నాడు, వెళ్ళి చూసుకోండి అంది. అతడు ఎలా ఉన్నట్ట తాబేలు తల లోపలికి పెట్టుకుని నాలుగు కాళ్ళు నాలుగు పక్కల ఉంటాయి తాబేలుకి. మీరు చూసి మనందరం చూసే ఉంటాం. మనం ఒకసారి తాబేలుకి ఏదైనా స్పర్శ తగిలితే ఆ కాళ్ళు, ముందు కాళ్ళు, వెనకాల కాళ్ళు ఆ డిప్ప లోపలికి పెట్టేసి ఉంటుంది, తలకాయ కూడా లోపల పెట్టుకుంటుంది. పైన ఏమిటంటే ఇంత ఆకారం కింద ఉంటుంది, అంతే జీవిలా ఉండదు. అటువంటి ఆకారం కింద వలలుడు కీచకుడిని చంపేశాడు. శిరస్సుని కడుపులో గెంటాడు. చూడండి, శిరస్సుని కడుపులో గెంటడం అంటే ఎంత శక్తి కావాలో. ఈ భుజాలను, చేతుల్ని శరీరంలో గెంటేశాడు. ఈ కాళ్ళు తొడల్ని శరీరంలో గెంటేశాడు. అక్కడ ఎలా ఉన్నాడంటే ముడుచుకున్నటువంటి పెద్ద తాబేలు ఆకారంలో ఉన్నాడు. ఈ శైలేంద్ర చెప్పింది, అక్కడ కీచకుడు చచ్చిపడి ఉన్నాడు, వెళ్ళి చూసుకోండి చెప్పి అది చెప్పి బయటకు వచ్చి నిల్చుంది. గబగబా లోపలిపోమన్నారు. ఆ కీచకుడి యొక్క సోదరులందరూ 100 మంది 105 మంది వచ్చారు. సరే, మొత్తానికి ఈయన్ని దహన సంస్కారాలు చేయడానికి తీసుకెళ్ళిపోతుంటే అందులో ఒకటి ఏమన్నాడంటే, ఈవిడ చూసి మోహపడ్డాడు మన అన్నయ్య, కాబట్టి మన అన్నయ్య కళేబరంతో పాటు ఈవిడ కూడా కట్టేసి చితిమి పడేద్దామని చెప్పి ఈవిడ కట్టేశారు, తీసుకెళ్ళిపోతున్నారు. ఈవిడ ఏం చేసింది, జయసేన జయబల జయ అని చెప్పి ఈవిడ గట్టిగా నన్ను కాపాడండి కేకలేస్తుంది. వీళ్ళకి ధర్మరాజు వీళ్ళకి అజ్ఞాతవాసం ప్రారంభం సమయంలో పెట్టినటువంటి పేర్లు, ఆ పేర్లతో పిలిచింది. వంటలు చేసేటువంటి గదిలో ఉన్నాడు వలలుడు. అతని పేరు జయసేనుడు. నేను వస్తున్నాను చెప్పి ఓడ చూశాడు, పరిస్థితి చూశాడు. వాళ్ళకన్నా ముందుగా శ్మశానాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఎవరించినటువంటి ఒక వృక్షాన్ని ప్రకటించాడు. ఆ వృక్షం ఏమిటంటే వల్లవ అంటే అర్థం ఏమిటి అంటే చెయ్య 2 బారం ఇలా బారం ఎత్తితే ఈ చెయ్యి ఎంత పొడుగుందో అటువంటి బారలు 10 బారలు ఈ దీనిని వల్లవ అని చెప్పి కులమానంలో పిలుస్తారు. మనం మీటర్ను ఎలా పిలుస్తున్నాం, అర మీటర్ను ఎలా పిలుస్తున్నాం, 100 సెంటీమీటర్లను ఎలా పిలుస్తున్నాం, అలాగే ఆ దూరం ఈ 2 బాహువుల్ని దూరంగా దాపితే ఈ చెయ్యి దగ్గర నుంచి ఈ చెయ్యి వరకు ఎంత దూరం ఉంటే దాన్ని వల్లవ అంటారు. అటువంటి 10 వల్లవల దూరం కలిగినటువంటి ఒక చెట్టుని పీకాడు. బలంగా ఉంది, శాఖోపశాఖలతో ఉంది. దాన్ని తీసుకుని తొలగుకుంటూ వచ్చేటప్పటికి ఆ ఉప పాండవులు ఈ శవాన్ని మోసుకుపోతున్నారు కదా, వాళ్ళు అయ్యి బాబు గంధర్వుడు వచ్చాడని చెప్పి ఆ శవాన్ని పారేసి ఆ శవంతో పాటుగా ద్రౌపదిని కూడా శైలేంద్రని కూడా అక్కడే వదిలేసి పరిగెత్తుకెళ్ళిపోతే భీముడు ఏం చేశాడంటే ఆ వృక్షతోటి వాళ్ళందరినీ చంపేశాక వంటగదిలోకి రహస్యంగా వెళ్ళిపోయాడు. ద్రౌపది కూడా ఏం చేసింది, తన యొక్క అంతఃపురం సుదేష్ణాదేవి యొక్క అంతఃపురానికి వచ్చింది. అక్కడ నగరంలో ఉన్నటువంటి విరాట నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా చూసి ఏమన్నారు అంటే, రాజుగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా గంధర్వులు కీచకుడిని చంపేశాడు. ఆ కీచకు మిగిలిన వాళ్ళు ఇంకో గంధర్వుడు చాలా విశాలమైనటువంటి వృక్షాన్ని పెకలించి దాంతో ఉపకీచకులందరినీ కూడా చంపేశారు అని భయపడుతూ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విరాట్ మహారాజు దగ్గరికి వచ్చేప్పటికి ఆయన కూడా కంగారు పడి సుదేష్ణాదేవి దగ్గరికి వచ్చి, సుదేష్ణ మొట్టమొదటి చెప్పింది, గంధర్వులు నా భర్తలు చాలా బలపరాక్రమాలు కలిగినటువంటి వారు అని. ఆ గంధర్వులు చంపేశారు, కీచకుడిని చంపేశారు, ఉపకీచకులను చంపేశారు. ఆవిడని చూస్తే నాకు భయం వేస్తుంది, శైలేంద్రుని చూస్తే నాకు భయం వేస్తుంది. నా మాటగా నువ్వు ఏం చెప్తావు అంటే, ఈవిడ ఇక్కడే ఉంటే ఇంకా అనేకమైనటువంటి ఉపద్రవాలు వస్తాయి.
అంచేత ఈవిడ ఎక్కడికైనా వెళ్ళిపోమని చెప్పి నా మాటగా చెప్పు అన్నాడు. అప్పుడు సుధీష్ణాదేవి శైలేంద్రతో అంది, అమ్మా నిన్ను నా భర్త అయినటువంటి విరాట్ మహారాజు ఎక్కడికైనా వెళ్ళిపోమంటున్నాడు. మిమ్మల్ని మేము మా రాజ్యంలో ఉంచుకోలేము అని నా భర్త చెప్తున్నాడు, భయపడుతున్నారు, కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవమ్మా అని సుధీష్ణాదేవి చెప్పేటప్పటికి ఈవిడంది శైలేంద్రి, అమ్మ ఒక్క 13 రోజులు ఉంచుకోండి, ఒక్క 13 రోజులే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ 13 రోజులను నా భర్త మిమ్మల్ని ఎవరిని కూడా ఏమీ చెయ్యడు. దయ ఉంచి 13 రోజులు మాత్రమే, అంటే అజ్ఞాతవాసం సంవత్సరం గడవడానికి కేవలం 13 రోజులే ఉంది అనేటప్పటికీ సుధీష్ణ సరే అండి. ఇంకా విరాట్ మహారాజు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి సేవకులతోటి ఈ కీచకుడితో పాటుగా ఉపకీచకులను కూడా ఒకే అదేమిటి దాన్ని ఏమంటారు పాడి దహనం చేసేటువంటి చోట అందరినీ ఒకే చోట దహనం చేయండి. చందనపు కర్రలు, చందనపు దొంగలు, ఆవు నెయ్యి, ముత్యాలు ఇవన్నీ తీసుకుని వాళ్ళందరినీ కూడా ఒకసారి దహనం చేయండి చెప్పి వాళ్ళని పురమాయించాడు. బిక్కు బిక్కు అనుకుంటూ విరాట మహారాజు సభలో కూర్చొని ఉన్నాడు, అంతపురంలో ఉన్నాడు. ఇంకా సరే, ఇంకా విరాట మహారాజు సంగతి అలా వదిలేసేయండి. పాండవుల దగ్గరికి వద్దాం కాసేపు. ఏదో విధంగా కౌరవుల దగ్గరికి వద్దాం. పాండవులు కాదు, పొరపాటు అయింది. కౌరవుల దగ్గరికి వద్దాం ఒకసారి మనందరం. ఈ కౌరవులలో దుర్యోధనుడు ఏమంటాడు అంటే, మనం సంవత్సరం గడిచిపోతుంది, వాడు చాలా తెలివైనటువంటి వాళ్ళు, సమయాన్ని గణన చేసుకోగలరు, సమయాన్ని గణన చేసుకునేటువంటి తెలివితేటలు గలవారు. కాబట్టి వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తి కాకుండా వాళ్ళని మనం పుట్టుకుంటే మనం నిరాక్షేపంగా ఏ ఆటంకం లేకుండా మన రాజ్యాన్ని మనం పరిపాలించుకోగలం. లేకపోతే వాళ్ళు వస్తారు. ఇప్పటికే చాలా అవమానంతో ఉన్నారు పాండవులు 5 కూడా. ద్రౌపదిని మనందరం కూడా ఆ రోజు చేసాం. ఈ వెధవ పని చేసినప్పుడు సంతోషంగా చేసేస్తారు. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించాలి. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించాలి. అది లోకంలో సామెత. కౌరవులు 100 మంది దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నకులుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, వీళ్ళ 4 దుష్ట చతుష్టయం. వీళ్ళు నవ్వుతూ అనేకమైనటువంటి దుర్మార్గాలు చేశారు. ద్రౌపదీదేవుని సభలో ఈడ్చుకొచ్చేసారు. ఆ రోజున నవ్వుకున్నారు. కానీ వీళ్ళకి మనసులో భీతే ఉంది. మరొక విషయం కూడా మీ ముందు ఆవిష్కృతం చేస్తా. ఏమిటి అంటే, పాండవులు చాలా స్వేచ్ఛగా అరణ్యవాసం చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ దుర్మార్గుడికి నిద్ర పట్టి చావడం లేదు. ముఖ్యంగా లోకల్లో 3కి నిద్ర అట్టదు. ఎవరంటే దొంగతనం చేసే వాళ్ళకి నిద్ర అట్టదు. ఏమండి, ఎందుకంటే వాడి వృత్తి అర్ధరాత్రి వేళే. రెండో రకం ఉంటారు. ఆ రెండో రకం వాళ్ళకి కూడా నిద్ర. మనందరం హాయిగా నిద్రపోతాం. సాయంకాలం భోజనం చేస్తే కాసేపు భార్యాపిల్లలు కబుర్లు చెప్పుకుని మనం మంచం ఎక్కేస్తే మనకి నిద్ర అట్టేస్తాం. మనకి ఆ నిద్ర పట్టకపోవడం అనే సమస్య లేదు. ఆ నిద్ర పట్టని వాళ్ళ యొక్క సమస్య ఉన్నారు 3. ఒకళ్ళు జూదవాడేవాడు. వాడు జూదవాడు కూడా రాత్రి ఎక్కడికో పోతారు, తెల్లవారు జూదం ఆడుకుంటారు. డబ్బులు వస్తాయో పోతాయో తెలియదు, కానీ అప్పటికి వాళ్ళు తెల్లారేటప్పుడు ఇంటికి వస్తారు. డబ్బులు పోతేనేమో ఇంట్లో భార్య మీద, స్కూల్కి వెళ్తే పిల్లల మీద మన కోపాన్ని చూపిస్తాడు. అండి అది జోదగాడు ఒకటి, దొంగతనం చేసేవాడు ఒకటి, తర్వాత వ్యభిచారం చేసేవాళ్ళు ఒకటి. వీళ్ళ 3కి కూడా నిద్రలు పట్టవు. మిగిలిన వాళ్ళందరికీ నిద్రలు పడతాయి. ఇక్కడ జోదం చేసేవాడు కాదు, కానీ ఇతరుల యొక్క సంపదని అపహరించాడు దుర్యోధనుడు. అది అతను నిద్రపోనివ్వట్లేదు. పైగా 12 సంవత్సరాలు అరణ్యవాసంలో పాండవులు అనేకమైనటువంటి సుఖాలు అనుభవిస్తున్నారు. అనేక మునులను కలుసుకుంటున్నారు, చాలా హాయిగా ఉన్నారు. ఇక్కడ భీముడు దుర్యోధనుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ 12 ఏళ్ళు అయితే మన చరిత్ర అదోగతే, ఆ భీముడు మనం చంపేస్తాడు అని చెప్పి అక్కడ ఒక భీముడు యొక్క విగ్రహాన్ని, ఉక్కుతో తయారు చేసినటువంటి విగ్రహాన్ని అక్కడ పెట్టుకొని రాత్రింబవళ్ళు అన్నం కూడా తినడం మానేసి ఆ విగ్రహాన్ని మన ఎవరో వీళ్ళు ఇలా బాక్సింగ్ చేస్తారు, సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇంత ఇసుక మూట కట్టుకుని ఇలా బాక్సింగ్ చేస్తూ ఉంటారు. అలాగా ఆ ఇనప విగ్రహం భీముడితో కొడుతూ 12 ఏళ్ళు గడిపాడు. ఇప్పుడు ఎవరు సుఖంగా ఉన్నారు?
మీరు ఆలోచించండి, ఎవరు సుఖంగా ఉన్నారు? వీడికి అన్నం తినబుద్ధి కాదు, భానుమతితో మాట్లాడడం భయం. భానుమతి అంటే దుర్యోధనుని భార్య. తల్లిదండ్రులతో మాట్లాడలేడు, మంత్రులతో మాట్లాడలేడు. సర్వకాల సర్వావస్థల యందు ఇతను ఈ దుర్యోధనుని యొక్క మనసు భీముడి మీదే ఉంటుంది. అంచేత ఎక్కడ ఆ విగ్రహ ఇనుముతో తయారు చేసినటువంటి భీముని యొక్క ఆ ఉక్కు విగ్రహాలు కూడుతూనే వీడు 12 ఏళ్ళు గడిపాడు. కానీ భీముడు అక్కడ హాయిగా భోజనం చేస్తూ, అడవిలో దొరికేటువంటి కందమూలాలు తింటూ, అక్కడ మునులతో కాలక్షేపం చేస్తూ, అక్కడ నదుల్లో స్నానం చేసి జపాలు చేసుకుంటూ హాయిగా గడిపారు పాండవులు. ఇప్పుడు ఎవరు సుఖంగా ఉన్నారు? రాజ్యం ఉంది, కానీ దుర్యోధనుడికి సుఖం ఉందా? సుఖం లేదు. భీముడికి, పాండవులు 5 సుఖం ఉంది. హాయిగా ద్రౌపది అక్కడ కష్టపోతే చీర కట్టుకుని భర్త 5 వంట చేసి పెడుతుంది. హాయిగా నవ్వుతో కాలక్షేపం చేస్తున్నారు. అతిథులు ఎవరైనా వస్తే వాళ్ళకి ఉపచారాలు చేస్తున్నారు. ఇంకో గమత్యం ఏమిటంటే, పాండవుల అరణ్యవాసం చేస్తూ ఉండగా ఒకసారి దూర్వాసుడిని పంపిస్తాడు. ఎవరు? దుర్యోధనుడు. వేళకాని వేళలో వెళ్ళి భోజనం అడగమంటాడు. భోజనం అడగమనేటప్పటికి అప్పటికి పాండవులు 5 కూడా భోజనం చేశారు. ఈ వాళ్ళ దగ్గర అక్షయ పాత్ర అనే ఒక పాత్ర ఉంది. వీళ్ళు భోజనాలు చేసిన తర్వాత అక్షయ పాత్ర తోమేస్తే ఇంకా ఆ రోజుకి ఎవరికి భోజనం పెట్టలేరు. ఆ సమయంలో దుర్యోధన అగస్త్యుడు దుర్వాసుడు వచ్చాడు. అమ్మ కొంచెం భోజనం పెట్టమ్మా అన్నాడు. అసలు ఒక్కడే వచ్చాడా? ఒక్కడే కాదు, అతను శిష్యులు చాలామంది వచ్చారు. ద్రౌపది కంగారు పడింది. ఏమిటి చేయడం, ఏమిటి చేయడం? ఇతను భోజనం పెట్టకపోతే మనం శపిస్తాడే. కృష్ణ ఏం చేయమంటావా అంటే ఆవిడ మనసులో తలుచుకుంది. భగవంతుడిని మనసులో తలుచుకుంటే చాలు, ఆయన ప్రత్యక్షం అయిపోతాడు. తలుచుకోకపోతే ఆయన ప్రత్యక్షం అవడు. కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాడు. అయితే మీరు ఒక మాట అంటారు, మాట అంటే మాట వచ్చింది కాబట్టి కొద్దిగా వెనక్కి పెడుతున్నాను. అదేమిటి, వీళ్ళు జూదం ఆడుతుంటే మరి పాండవులు ఉన్నారు కదా, జూదం ఆడారు కదా, ఎందుకు ఊడిపోవాలి? ఆ ద్రౌపదిని బట్టలు లేకుండా జుట్టెత్తుకుని సభలో ఎందుకు ఇడుచుకురావాలి? వీళ్ళు కనీసం కృష్ణ అని పిలవలేదు. యుద్ధం అయిపోయిన తర్వాత భీష్మాచార్యులు అంపశయ్య మీద ఉంటాడు. అప్పుడు పాండవులు 5 పెడతారు. కుంతీదేవి పెడుతుంది. 2 మంది కథలో వెళ్ళలేదు, నేను కావాలనే కథలో వెళ్ళకండి. ఇంతవరకు మాకు ఏం చెప్పారు అంటే అదే చెప్తున్నా. కథలో వెళ్ళినట్టు కాదు. కృష్ణ ఏమిటగా మాకు ఈ బాధ అంటుంది. ఎవరు? కుంతీదేవి. కర్మ, ఈ కర్మను అనుభవించే వాళ్ళు, కర్మను తప్పించే వాళ్ళు ఎవరు కూడా లేరు. అప్పుడు భీష్ముడు చెప్తాడు, రాజట ధర్మజుండు సురరాజసుతుండు తదన్వి క్షేత్రవోద్వేజకమైన గండీవము విల్లట సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడు సారథియట ఉగ్రగదాధరుడైన భీముడు అయ్యాజికి తోడు వచ్చునట ఆపద కల్గుడదేమి చోద్యమో. పాండవులు ఎలాంటి వాళ్ళు? రాజట ధర్మజుండు, ధర్మరాజు రాజు. అతను మించినవాడు, ధర్మాపరాయణంలో అతను మించినవాడు ఎవడు లేడు. రాజుట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి, గొప్ప గాంధీవము ధరించినటువంటి ఇంద్రుని యొక్క కుమారుడైనటువంటి అర్జునుడు వీళ్ళు కాపాడుతున్నాడు. సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడు వీళ్ళకి వెనకాల ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పాండవుల వెనకాల ఉన్నాడు. మరి గద పట్టుకుంటే భీముడి ముందు ఎవరు నిలవలేరు. అటువంటి భీముడు ఉన్నాడు. అటువంటి పాండవులకి అటువంటి అరణ్యవాసం చేయడం ఏమిటి, ఈ బాధలు కలగడం ఏమిటి, ఈ దౌర్భాగ్యం ఏమిటి, ఇదంతా కూడా లలాట లిఖితం. కర్మని ఎవరైనా భరించవలసిందే. కర్మ ఎప్పుడో ఒకప్పుడు అనుభవించవలసిందే. మంచిది కానీ మంచిదవనివ్వండి, చెడ్డదవనివ్వండి. మంచి పనులు చేస్తే మంచి కర్మలు అనుభవిస్తాం, చెడ్డ పనులు చేస్తే చెడ్డ కర్మలు అనుభవిస్తాం. ఈ విధంగా ద్రౌపది కుంతీదేవి అడిగేటప్పటికీ భీష్ముడు ఇలా చెప్పాడు, అది అయిపోయింది, అలా వదిలేసాడు. మరి పాండవులకి కర్మ పట్టడానికి కారణం ఏమిటి అంటే, ఎప్పుడు కూడా జోదంలో పాండవులు ధర్మరాజైనా ఏమయ్యా కృష్ణ జోదం ఆడుతున్నానయ్యా అంటే వచ్చి వెనకాల కూర్చుని వాడు ఏదో రూపంలో ఎవరు అనలేదు, ఎవరు మాట్లాడలేదు. కేటైపోతే భగవంతుడు సాయం చెయ్యడం.
కేకేస్తేనే సాయం చేస్తాడు. చిన్న ఒక చాకలివాడు బట్టలు దూతున్నాడు. ఊళ్ళో వాళ్ళు అందరి దగ్గరికి బట్టలు వెళ్ళి అందరి ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళ మాసిపోయిన బట్టలు తీసుకోవడం, తన గాడిద మీద పెట్టుకోవడం, తాగిదేవి తీసుకెళ్ళడం, అక్కడ ఉతకడం, సాయంకాలం మళ్ళీ మడత పెట్టడం, పట్టుకొస్తున్నాడు. వాడు వెడుతుంటే వస్తుంటే ఎప్పుడు కూడా నారాయణ 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 అని చెప్పి భగవంతుని తలుచుకుంటూ ఉండేవాడు. అనేక ఒక్కోసారి ఏమైందంటే కుర్రగాళ్ళు ఇంత తెలియని పిల్లలు, అతను కాస్త నూనె ఉంది, పొంగుతూ నడుస్తున్నాడు. అటువంటి చాకలాన్ని పిల్లలు ఏం చేశారంటే రాళ్ళు ఇచ్చి కొడుతుంటే బాబా ఆ సమయంలో కూడా చాకలాడు నారాయణ 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 అంటూనే ఉన్నాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి లక్ష్మీదేవి పాదాలు ఉతుకుతుంది, అక్కడ ఉన్నాడు వైకుంఠంలో. ఈ చాకలవాడు పడేటువంటి బాధను చూస్తున్నాడు. గమ్మున ఒక్కసారి అక్కడ ఉరికిపడి లేచాడు. ఆ లక్ష్మీదేవుని ఏమంటే ఏమిటండి ఏదైనా ఆపద వచ్చిందా మీ భక్తులు ఎవరికైనా అంటే ఆ తర్వాత చెప్తానని చెప్పని వీధి గుమ్మ వరకు వచ్చాడు. వచ్చి వెంటనే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. మంచం ఎక్కి ఆదిశేష తన పార్క్ మీద ఎక్కేసాడు. ఈవిడ కాళ్ళు తీసుకున్నాడు. ఏమంటే వెళ్ళిన వాళ్ళు గుమ్మ వరకు వెళ్ళి అనుకొచ్చాడు. ఏమంటండి ఏమి లేదు, చాకలి కూడా పాపం వాళ్ళు అందరూ రాళ్ళు వచ్చి కుడుతున్నారు. ఆ రాళ్ళు ఇచ్చి కుడుతుంటే ఏమి మాట్లాడకుండా నారాయణ నారాయణ అంటూ నన్నే ధ్యానం చేస్తున్నాడు. మరి ఏమైందో తెలియదు. తను వంగుని అక్కడ రాయి తీసుకుని నారాయణ అనడం మానేసి వాళ్ళని కొట్టడం ప్రారంభించాడు. అంటే తన్ని తాను రక్షించుకుంటున్నాడు. ఇది నేనెందుకు భగవంతుడు అదే మనం కేకేస్తేనే వచ్చి చేస్తాడు. పాండవుడు జోదం ఆడుతుంటే కేకే వాళ్ళు ఎవరు ధర్మరాజు కనీసం మనసాపరిచే కనుక కృష్ణుడిని తలుచుకోలేదు. అదే సాయం చేయలేదు. మరి ఆఖరిని విమస్త్ర అయిపోతే ఆవిడ ద్రౌపదీదేవి శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర ఎక్కడున్నావయ్యా కృష్ణ నా బట్టలు అని చెప్పి 2 చేతులు పైకి దండం పెట్టి ద్వారకలో ఉన్నాడు కృష్ణుడు. ఆయన యొక్క దేవల్ల ఈవిడ శీలం కోల్పోలేదు. శీలం కోల్పోవడం అంటే వివస్త్ర అవ్వలేదని అర్థం. ఆ విధంగా జరుగుతుంది. అంచేత కర్మను ఎవరు తప్పించుకోలేరు. ఒకటి. రెండోది భగవంతుడిని ధ్యానం చేయకపోతే మనకి భగవంతుడు సాయం చేయడం. సరే ఈ విధంగా అయిపోయాక కీచకని సంహారం అయిపోయింది. అతని దహనం కూడా అయిపోయింది. విరాట మహారాజు భయపడ్డాడు. మీకేమీ భయం లేదు, నాకు 13 రోజులు టైం ఇవ్వండి అమ్మా అని చెప్పి ఆ సైరింద్రి అడిగింది. ఇక్కడ కౌరవుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏం జరిగింది అంటే భీష్ముడు దుర్యోధనుడు కంగారు పడుతున్నాడు. అందరినీ కేకేశాడు. ఎవరా బాబు సమయం గడిచిపోతుంది, పాండవులకు సమయం తెలుసును, వాళ్ళు ఏదో సమయంలో మనం ఈ కొద్ది సమయమే కేవలం రోజుల లెక్కే ఉంది. మరి ఈ సమయంలో మీరు పట్టుకుంటే పర్వాలేదు, లేకపోతే మన గతి అదో గతి అన్నాడు. అంతట్లో ఆయన పంపించినటువంటి గూఢచారులు వచ్చారు. వచ్చి మహారాజా ఎక్కడా కూడా పాండవుల యొక్క ఉనికి దొరకట్లేదు, అన్ని రకాలుగాను ప్రయత్నం చేశాము, ఎక్కడ కూడా పాండవుల యొక్క ఉనికి మాకు మాత్రం దొరకట్లేదు అని చెప్పేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు దుర్యోధనుడు దయచేసి ఏమన్నాడు అంటే మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి అన్నాడు. అక్కడ కర్ణుడు ఉన్నాడు, దుశ్శాసనుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. ద్రోణాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, భీష్మాచార్యుడు ఉన్నాడు. గూఢచారులు అక్కడ ఉన్నటువంటి గూఢచారులు దూతలు ఏమని చెప్పారు అంటే ఏమంటే విరాట నగరంలో విరాట మహారాజు గారి యొక్క సేనాపతి అయినటువంటి కీచకుడిని ఎవరో గంధర్వుడు చంపేసేట. అది దుర్యోధనుడు సీరియస్గా తీసుకోలేదు, మామూలుగా తీసుకున్నాడు. సీరియస్గానే తీసుకున్నాడు. అది కాసేపు ఆలోచించాడు. ఏమిటి గంధర్వుడు కీచుకుడిని సంహరించడం ఏమిటి? లోకంలో మహాబలుడు 5 ఉన్నారు. అందులో కీచకుడు దుర్యోధనుడు, భీముడు, జరాసంధుడు, బకాసురుడు. వీళ్ళలో ఎవరో ఒకరు సంపాదపై వీళ్ళని ఎవరు చంపలేరు. అటువంటి కీచుడు చచ్చిపోయేయండి, గంధర్వుడు చంపేసేటండి అని ఒక్కసారి ఆలోచించాడు. ఏదైనా సరే మనం విరాట నగరం మీద దండయాత్ర పెడితే బాగుంటుంది అనుకున్నాడు. సరే అనుకునేటప్పటికీ ద్రోణాచార్యుడు అంటాడు, ఎవరైనా దుర్యోధన
విరాట రాజ్యం మీద దండయాత్ర చూడదాం అనుకుంటున్నావు. అక్కడ ధర్మరాజు ఉన్నాడని చెప్పి అనుకుంటున్నాను. ధర్మరాజు ఎలాంటి వాడు, పాండవులు ఎలాంటి వాళ్ళు అంటే మహాసూరులు, వీరులు, విద్వాంసులు, బుద్ధిమంతులు, ధర్మం తప్పని వాళ్ళు, సత్యాన్ని తప్ప అసత్యం పలకని వాళ్ళు. అటువంటి వాళ్ళు మహాపురుషులు నశించిపోరు, వాళ్ళు తిరస్కృతులు కారు. అంచేత జాగ్రత్తగా ఆలోచించుకుని నీ యొక్క ప్రయత్నం చేసుకోవయ్యా అన్నాడు. వాడు సాధారణమైనటువంటి వాళ్ళు కాదు పాండవులు అన్నాడు. అన్న తర్వాత ఏమైందంటే భీష్ముడు అన్నాడు, నేను మీ కుటుంబానికి పెద్దవాడిని కాబట్టి మీకు నేను నా బుద్ధికి తోచినట్టుగా చెప్తున్నాను. ధర్మరాజు ఉన్నటువంటి ఏ దేశంలోనూ కూడా, నగరంలో కానీ దేశంలో కానీ ఎక్కడా కూడా అధర్మపరులు ఉండరు. రెండోది, ప్రియవాదులు, జితేంద్రియులు, లజ్జాశీలు, ఆత్మనిగ్రహం కలిగినటువంటి వాళ్ళే ఉంటారు. అటువంటి చోట పాండవులు ఉంటారు. తర్వాత మీ ఇష్టం. తర్వాత రెండోది ఏంటంటే ఈర్ష్య, అసూయ, మదము, మాత్సర్యము ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు ధర్మరాజు ఉన్న చోట. ఇంకా రెండోది ఏంటంటే తర్వాత ఏంటంటే ఎక్కడైతే ధర్మరాజు ఉన్నాడో యజ్ఞాలు జరుగుతాయి, యాగాలు జరుగుతాయి, అన్నదానాలు జరుగుతాయి, బ్రాహ్మణులు పూజిస్తారు. అంచేత నువ్వు ఈ విదేశాలు ఎక్కడున్నాయో వెళ్ళి ఆలోచించుకోవయా. ఇన్ని రకాలుగా చెప్తుంటే దుర్యోధనుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు అంటే ద్రోణాచార్యుడు కూడా ఈ రకంగానే అనేకమైనటువంటి బుద్ధులు చెప్పాడు. ఇవంతా కూడా కౌరవ యోధుల్లో ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళు కలహించుకుంటున్నారు. కానీ ఒక రాజు చెప్పినటువంటి మాట అందరూ విని తీరవలసింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అది కౌరవ సభలోనే జరుగుతోంది. రావణాసురుని సభలో జరిగింది, ఇక్కడ కౌరవ సభలో జరిగింది. అక్కడ శ్రీవల్లే రావణుడు తెచ్చాడు, ఇక్కడ శ్రీవల్లే దుర్యోధనికి కష్టాలు ప్రారంభం అవుతున్నాయి. ప్రస్తుతం సుఖంగా లేడు, ఉన్నాడు అనుకుంటున్నాం మనం. పాండవులు కష్టాల్లో ఉన్నారనుకుంటున్నాం. పాండవులు కష్టాలలో లేరు, కౌరవులు సుఖాలలో లేరు. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, దుర్యోధనుడు తోటి కర్ణుడును దుశ్శాసనుడు అంటారు, వీళ్ళు బ్రాహ్మణులు. ఎవరు? ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వీళ్ళందరూ బ్రాహ్మణులు. బ్రాహ్మణులు ఎందుకు పనికొస్తారు అంటే పప్పు, నెయ్యి, ఆవకాయ వేసుకుని కడుపు నిండా తినేసి గొర్రెని ఒక త్రేణుకు తినేసి అరుగు మీద కూర్చుని శాస్త్ర విషయాలు మాట్లాడుకోవడానికే పనికి వస్తారు, కానీ యుద్ధానికి పనికిరారు. మరి ద్రోణాచార్యుడు ఎటువంటి యుద్ధం చేశాడు? అటువంటి ద్రోణాచార్యుని, కృపాచార్యుని, అశ్వత్థామని వీళ్ళందరినీ కలిపి ఆ బ్రాహ్మణులు ఆ రోజు లాగాయితూ ఈ రోజు వరకు కూడా ఈ బ్రాహ్మణుల మీద నిందలు పడుతూనే ఉన్నాయి. ఒక్కడు కూడా ఇది బ్రాహ్మణుల్ని హింసిస్తున్నారు అనేటువంటిది లేదు. కాకినాడలో ఒక ఏడాది క్రితం నేను మా ఊళ్ళో బ్రాహ్మణ సంఘానికి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను, ఇంకో చోట సెక్రటరీగా పనిచేస్తున్నాను. కాకినాడలో దేవాలయం వీధిని ఒక వీధి ఉంది. అందులో ఉన్నటువంటి శివాలయంలో ఇప్పుడు కాదు, ఈ ప్రభుత్వం కాదు, అంత క్రితం ప్రభుత్వం వాళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు పూజారిని పట్టు కొట్టాడు. వాడు ఆఫ్టర్ ఆల్ ఒక వార్డు మెంబరు, ఎవడో చిన్న ఆవిడ పదవేం లేదు, అహంకారంతో కొట్టాడు. ఎందుకు కొట్టాడు అంటే వాడికి ముందు ఎవరో వచ్చారు, వాళ్ళకమ్మో అభిషేకం చేస్తున్నాడు, ఈయన వెనకాల వచ్చాడు, వాడికి చేస్తావా అనేటువంటి కారణంతో ఆయన్ని కొట్టాడు. తర్వాత భీమవరంలో మా ఊళ్ళమ్మ గుడి ఉంది, మీకు ఎవరికైనా భీమవరంలో మా ఊళ్ళమ్మ గుడి, ఆ గుడిలో అర్చుకుంటూ కూడా ఒకడు కొట్టాడు. కొట్టి లోపలికి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి యజ్ఞోపవేతం చంపేశాడు. ఈ బ్రాహ్మణుడు అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు చిన్న చూపే ఉంది. దుర్యోధనుడు, మీరు బ్రాహ్మణులు కాబట్టి మీరు యుద్ధానికి పనికిరారు, మీరు పప్పు నీళ్ళు వేసుకుని శాస్త్రచర్చలు చేసుకుంటూ కూర్చోండి అన్నాడు. వెంటనే మరి నన్ను ఏమన్నా అంటే మా అబ్బాయి కోపం వస్తుంది కదా, అలాగే ద్రోణాచార్యుని యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామకి కోపం వచ్చింది. ఏమయ్యా దుర్యోధన, దుశ్శాసన, ఏంటి మాట్లాడుతున్నావు?
బ్రాహ్మణులు అంటే పప్పు నెయ్యి వేసుకుని గరుడిని తేల్చి పంచాంగం చూసుకుంటూ శాస్త్రచర్యలు చేసుకోవడానికి పనికి వస్తారా? మా నాన్నగారు ఎటువంటి యుద్ధాలు చేశారు? మా మామయ్య అంటే ఎవరు అంటే కృపాచార్యుడు ఎటువంటి యుద్ధాలు చేశాడు? నేను ఎన్ని యుద్ధాల్లో పాల్గొన్నాను? మేము అంటే అంత సులభమా? మేము ఒకవేళ పాండవులు కనుక వచ్చినా కానీ మేము యుద్ధం చెయ్యం. విరాట్ మహారాజు మనం విరాట్ రాజు మీద యుద్ధాన్ని పెడదాం అనుకుంటున్నాం. కానీ విరాట్ రాజు వస్తేనే నేను యుద్ధం చేస్తాను, లేకపోతే నేను యుద్ధం చేయను పొమ్మన్నాడు. చూడండి, కొడుకు కోపం, ఆ ద్రోణాచార్యుని యొక్క కొడుకు కోపం వచ్చింది. దుర్యోధన ఈ విధంగా కౌరవ పక్షంలో ఉన్నటువంటి సైనికులు ఒకళ్ళతో దెబ్బలాడుకు వస్తున్నారు. ఐకమత్యత లేదు. ఐకమత్యత లేకుండా యుద్ధం ఎలా చేయగలరు? మొత్తం మీద ద్రోణాచార్యుడు ఏమన్నాడు అంటే, సరే కొడుకుని శాంతింపజేసి ఆగరా బాబు అని చెప్పిన ఆ కొడుకుని ఆగమని ఈయన ఏం చేశాడంటే, మీరు ఎలా చేస్తే అలా చెయ్యండి అన్నారు. సరే మొత్తం మీద విరాట్ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న తర్వాత జరిగిన విషయం ఏమిటంటే, సైన్యాన్ని అంతని తీసుకున్నాడు దుర్యోధనుడు. అగ్రభాగంలో ద్రోణాచార్యుడు ఉన్నాడు. అందరినీ కాపాడుతూ భీష్మాచార్యుడు ఉన్నాడు. దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు, వీళ్ళందరూ అన్ని పక్కల ఉన్నారు. కర్ణుడు ఏమన్నాడంటే, నేను యుద్ధాలు చేస్తాను, నేను అర్జునుడిని ఓడిస్తాను, ఓడించి తీసుకొని వెనక్కి వస్తాను, కట్టేస్తాను, కొట్టేస్తానని చెప్పి ఏదో మాయ మాటలు తనకు సాధ్యము కానిటువంటి డాంబికాలన్నీ పలుకుతుంటే ద్రోణాచార్యుడు అంటాడు, ఏమయ్యా కర్ణ, ఏంటి పోగుతున్నావు నువ్వు? ఏంటి పోగుతున్నావు? పాండవులు కట్టేస్తావా? గంధర్వంతో యుద్ధం చేసినప్పుడు ఏం చేసావు నువ్వు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావా? రథం నుంచి ఉరికేసి నిన్ను చంపేస్తారేమో అని చెప్పి అప్పుడు అర్జునుడు వచ్చి ఆ గంధర్వులు అందరినీ ఓడించి మనని కాపాడాడు కదా. ఎవరైనా యుద్ధానికి వస్తే పాండవులు మనం 100 మందితో పాటుగా పాండవులు 108 మంది ఏకం అవుతున్నారు కదా. అప్పుడు మమ్మల్ని కాపాడేది ఎవరు? అర్జునుడు కదా. కృష్ణార్జునుడిగా మాట్లాడదేనండి మీరు? అర్జునుడు మీరు జయించగలవా? అసలు నాకు కానీ భీష్మాచార్యుడికి కానీ సాధ్యం కాదు అర్జునుడితో యుద్ధం చేయడం. పరమశివుడితో యుద్ధం చేశాడు, పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. అటువంటి వాడితో మనం యుద్ధం చేయగలమా? ఏదో మీ ఉప్పు తింటున్నాం కాబట్టి, మా కర్మ కాలిపోయి మీ ఉప్పు తింటున్నాం కాబట్టి మీ వైపు యుద్ధం చేయవలసి వస్తుంది. అప్పుడు భీష్మాచార్యుడు ఏమంటాడంటే, ఒక మాట అంటాడు, పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నారు, బాగానే ఉంది. ఈ అజ్ఞాతవాసం పూర్తి అవ్వకుండా పాండవులను పట్టుకోవాలి. పాండవుల్ని పట్టుకుంటే వాడు మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తారు. మరి మనకి ప్రతి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకు అధిక మాసం వస్తూ ఉంటుంది. ఇది పంచాంగం చూసేవాళ్ళు, పంచాంగం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసిన వాళ్ళు, నెలలు పొద్దున సంకల్పం చెప్పుకొని ఇది ఏ నెల అని అనుకునేవాళ్ళు, ఆయన గురించి చెప్పుకునేవాళ్ళు, తిథుల గురించి చెప్పుకునే వాళ్ళకి సంకల్పం చెప్పుకునే వాళ్ళకి ఉంటుంది. అధిక మాసాలు వస్తుంటాయి. 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక నెల. ఒక సంవత్సరం శ్రావణ మాసం అధిక మాసం అవుతుంది, ఒక సంవత్సరం ఆశ్వీజ మాసం అధిక మాసం అవుతుంది. అంటే 13 నెలలు వస్తాయి. దీన్ని బట్టి పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు, ఇంకో సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. మీరు ఇంకా టైం అవ్వలేదనుకుంటున్నారు. అధిక మాసాలతో కూడా లెక్క పెడితే 13 సంవత్సరాలు దాటిపోయి 4 నెలలు అయిపోయింది. ఈ 12 సంవత్సరాలలో 13 సంవత్సరాల్లోనూ ఒక 5-6 అధిక మాసాలు వచ్చాయి. మీకు అర్థమవుతుందా? 5-6 అధిక మాసాలు వచ్చాయి. కాబట్టి పాండవుల యొక్క అరణ్యవాసము అజ్ఞాతవాసము అయిపోయాయి. అప్పుడు దుర్యోధనుడు అంట, అరణ్యవాసం అయిపోయిన అక్కడ లేదు, నేను నిర్ణయానికి వచ్చి యుద్ధం చేయవలసిందే అయితే అటువంటి యుద్ధానికి వెళ్ళారు. ఈ పాండవులు యుద్ధానికి వెళ్ళడానికి ఒక్కరోజు ముందు సుశర్మ అనేటువంటి త్రిగర్త దేశాన్ని పరిపాలించేటువంటి రాజు విరాట మహారాజు గారి యొక్క రాజుగారి యుద్ధానికి వెళ్ళాడు. వాడు యుద్ధానికి వెళ్ళడం అంటే ఆ రోజుల్లో ఏం పట్టుకెళ్ళేవారు అంటే గో సంపదని పట్టుకెళ్ళేవారు. అప్పుడు వాళ్ళకి సంపద ఏమిటి అంటే 10 గోవులు ఉన్నాయా, 50 గోవులు ఉన్నాయా, 100 గోవులు ఉన్నాయా, బాగా ఉన్నవాడు లక్షాధికారి. ఇప్పుడు మనం లక్షాధికారిని ఎలా అనుకుంటున్నాం? కోటీశ్వరుడు అంటే
1,00,000 గోవులు ఉన్నాయి ఆవిడికి, అనేక కోట్లు ఉంటాయి. అంబారీ లాంటి వాడి దగ్గర 5-6 లక్షల ఆవులు. అంటే ఎక్కువ గోవులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు లెక్క. ఆ రోజుల్లో గో సంపదే. ఈ త్రిగర్త రాజ్యాన్ని పరిపాలించేటువంటి సుశర్మ అనేక సార్లు విరాట్ రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చాడు. కానీ యుద్ధానికి వచ్చినా కానీ అక్కడ కీచకుడు వీళ్ళ సేనాపతి. ఆ కీచకుడు మహాబలవంతుడు. ఆ కీచకుడిని ఓడించే వాళ్ళు ఎవరు లేరు. కీచకుడి సహాయంతో ఆ విరాట్ రాజు అనేక రాజ్యాలను ఆక్రమించుకున్నాడు. ఆ సుశర్మ కూడా విరాటుడికి భయపడే యుద్ధానికి వెళ్ళడం మానేసేవాడు. ఎప్పుడైతే కీచకుడు చచ్చిపోయాడో మనం విరాట్ రాజ్యం ఈ మత్స్య దేశం మీదకి యుద్ధానికి వెళదాం, యుద్ధంలో విరాట్ రాజు ఓడిద్దాం అని చెప్పి అనుకున్నాడు. దుర్యోధనుడు కూడా ఏం చేశాడంటే శత్రువు మనకి మిత్రుడు అవుతాడు. అదే లోకంలో సాగుతాడు. నాకు ఒక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువుకి ఇంకో శత్రువు ఉంటాడు, వాడు నాకు మిత్రుడు అవుతాడు. అనగా విరాట రాజుకి సుశర్మకి శత్రుత్వం ఉంది. కౌరవులకి విరాట్ రాజుకి శత్రుత్వం ఉంది. కాబట్టి కౌరవులకి సుశర్మ స్నేహితుడు అవుతాడు. ఆ విధంగా కౌరవులు ఏం చేశాడు అంటే విరాట్ రాజుని నువ్వు ఆ సుశర్మని విరాట్ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళమన్నారు. అంటే కౌరవులు యుద్ధానికి వెళ్ళడానికి ముందు రోజు బయలుదేరి ఆ సుశర్మ విరాట్ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దాన్ని ఏమంటారు అంటే దక్షిణ గోగ్రహణం అంటారు. ఈ దక్షిణ వైపున ఉన్నటువంటి విరాట రాజ్యంలో దక్షిణం వైపు ఉన్నటువంటి 1,00,000 గోవులని సుశర్మ అపహరించుకుపోతున్నాడు. అడ్డం వచ్చినటువంటి గోపాలుల మీద బాణాలు వేశాడు, తరిమి కొట్టాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి విరాట్ రాజు గారికి చెప్పాడు. విరాట్ రాజు గారు చెప్తే విరాట్ రాజు ఏం చేశాడంటే మన యొక్క తమ్ముడు ఉన్నాడు శతానీకుడు. మరి ఇతను ఎవరు సేనాపతి చనిపోయాడు కదా, కీచకుడు చనిపోయాడు కదా, సేనాపతి లేడు కదా. తమ్ముడు అయినటువంటి శతానీకుడు సహకారంతో యుద్ధానికి బయలుదేరి వెళుతూ తమ్ముడు అయినటువంటి శతానీకుడితో అంటాడు, మన రాజ్యంలో అక్కడ కంకుభట్టు ఉన్నాడు, మహాపరాక్రమవంతుడు. అతనికి ఒక రథాన్ని ఏర్పాటు చేయి, కవచాలు ఏర్పాటు చేయి. ఈ కవచం ఎలా ఉండాలి? లోపల వైపున మృదువుగా ఉండాలి. వాడు పాపం యుద్ధం అంటే ఏమిటో తెలియదు. లోపల వైపున మృదువుగా మెత్తగా ఉండాలి, బయట కఠినంగా ఉండాలి. అటువంటి కవచాలు సిద్ధం చేయి, కంకుబట్టి బియ్యి, అతను రథం ఇయ్యి, అతను ఆయుధాలన్నీ కూడా సిద్ధం చేయి. అలాగే వంటశాలలో ఉన్నాడు వలలుడు అనేవాడు. అతను జీమూతుడు అనే ఒక మల్ల యోధుడిని సంహరించాడు. అతనికి ఓ రథాన్ని ఏర్పాటు చేయి. అలాగే తంత్రి పాలుడు గోవుల్ని కాపలా కాసేవాడు, గోరక్షణ చేసే అధికారి, అశ్వరక్షణ చేసే అధికారి, వీళ్ళు కూడా రథాలు సిద్ధం చేయన్నాడు. మొత్తం కౌరవ సైన్యం విరాట నగరంలో ఉన్నటువంటి అందరూ కూడా యుద్ధానికి బయలుదేరి వెళ్ళారు. ఆ సుశర్మ మీద యుద్ధానికి అతను 1,00,000 గోవులను తరలించుకుని తన రాజ్యాన్ని తీసుకుపోతున్నాడు. మొత్తం మీద వెళ్ళాడు. అనేక రకాలుగా యుద్ధాలు చేశారు. అనేక రకాలుగా యుద్ధాలు చేశాడు. శతానీకుడు విరాట్ మహారాజు యొక్క తమ్ముడు బాణాలు వేశాడు. ఎన్ని బాణాలు వేసినా ఆ సుశర్మ లొంగడం లేదు. మొత్తం మీద యుద్ధం జరగా వాళ్ళు ఏం చేశారంటే ఆ ధర్మరాజు రథం మీద వెనక్కి వెళ్ళి వాళ్ళ యొక్క గోవుల్ని వీళ్ళ రాజ్యం వైపుకి మళ్ళించాడు. మళ్ళించిన తర్వాత విరాట రాజు యొక్క రథాన్ని సుశర్మ బాణాలతో కొట్టాడు. అతను కవచాన్ని ఛేదించాడు, విల్లుని విరిచాడు. విరాటుడు ఇంకో విల్లు తీసుకున్నాడు, దాన్ని విరిచాడు. సుశర్మ అంటే మామూలు సాధారణమైనటువంటి వాడు కాదు, చాలా బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు.
అటువంటి సుశర్మ యుద్ధం చేస్తున్నాడు. ఆ సుశర్మ మీదకి విరాట్ మహారాజు యుద్ధానికి పెడితే ఆ విరాటుడిని మహాబాధన పెడుతుంటే ఆ కంగుబొట్టు అన్నాడు, భీమా చూడు సుశర్మ మన రాజుగారిని చాలా అవస్థల పాలు చేస్తున్నాడు. విరాట్ మహారాజు మహావృద్ధుడు, బలవంతుడు కానీ వృద్ధుడు, యుద్ధం చేయలేకపోతున్నాడు. శరీరం అంతా కూడా తూట్లు ఊడిపోయింది. పూచినటువంటి మోదుగు చెట్టులో ఉన్నట్టు విరాట్ మహారాజు పూచినటువంటి మోదుగు చెట్టు, మోదుగు పువ్వులు ఎలా ఉంటాయండి, ఎర్రగా ఉంటాయి. పైగా చెట్టు బాగా బాగా పువ్వులు పూస్తుంది. ఆ పువ్వులు ఆ బాగా పూసినటువంటి ఆ పువ్వులు ఉన్నటువంటి మోదుగు చెట్టుని దూరంగా చూస్తే ఆ చెట్టు ఎలా ఉంటుందంటే రక్తం ఊడుతుందా, ఒక ఏనుగుని బాణాలతో కొడుతుంటే ఆ రక్తం అంతా బయటికి కారుతుందా ఎర్రగాను, అటువంటి రకంగా ఉంటుంది. పూచిన మోదుగు చెట్టులో ఉన్నాడు విరాట్ మహారాజు. నువ్వు వెళ్ళవయ్యా అన్నాడు. వెళ్ళిన తర్వాత భీముడు ఏం చేశాడంటే, అదే భీముడు అంటే మనం భీముడు అనుకుంటున్నాం, మనకు తెలుసుడు కాబట్టి. మనలో ఎవరు కౌరవులు లేరు, గూఢచారులు వెళ్ళి చెప్పేస్తాడు అతనికి. మనలో ఎవరు కౌరవులు లేరు కాబట్టి, దూతలు ఎవరు లేరు కాబట్టి చాలా ఓపెన్గా చెప్పేస్తాను. భీముడిని కాకేసి కంగుబొట్టు ఏమన్నాడంటే, ఏమన్నా భీమా వెళ్ళరా బాబు, విరాట్ మహారాజు మన రాజుగారు ఆపదలో ఉన్నాడు, ఆపదల్లో ఉన్నాడు అనేటప్పటికీ భీముడు వెళ్ళాడు. విరాట్ రాజుని అవమానం చేశాడు, చంపలేదు కానీ నేల పడేసి దూకేశాడు. బలవంతంగా లాక్కొచ్చి విరాట్ మహారాజు యొక్క కాళ్ళ మీద పడ్డాడు. పడిన తర్వాత ఇక్కడ యుద్ధంలో ఒక నీతి ఏమిటంటే, క్షమించమని అడిగితే చంపకూడదు. అది యుద్ధ నీతి. క్షమించమని అడిగితే చంపకూడదు. పైగా ఒక యోధుడితో యుద్ధం చేయాలి. గుర్రాలతో ఉన్నవాడు ఆ రథికుడితో, అశ్వసైనికుడితో యుద్ధం చేయాలి. ఏనుగు మీద యుద్ధం చేసేవాడు ఆ వాడితోటే చేయాలి. నడిచేవాడితో యుద్ధం చేయాలి. ఒక యోధుడితో ఒకటే చేయాలి తప్ప ఒక యోధుడి మీద అనేక మంది యుద్ధాలు చేయకూడదు. ఇక్కడ విరాటుడు యుద్ధం చేయలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి భీముడు వెళ్ళి యుద్ధం చేశాడు. అతన్ని చంపలేదు కానీ లాక్కొచ్చి, అంటే ఈ పాండవులు ఎప్పుడు కూడా ధర్మ యుద్ధమే చేసేవారు, కౌరవులు ఎప్పుడు కూడా అధర్మ యుద్ధమే చేశారు. 10వ రోజుని కౌరవ పాండవులకు చాలా భయంకరంగా యుద్ధం జరుగుతుంది. అర్జునుడు కృష్ణుడు కలిసి సంవర్తకులు అనేటువంటి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాడు. వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఏం చేశారు అంటే, ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని రచించారు. రచించిన తర్వాత మీరు ఏమనుకోకండి, ఇప్పుడు కొంచెం పక్కన కూర్చోబెట్టుకుంటాను, ఎందుకంటే నేను పేర్లు మర్చిపోయినందుకు మమ్మల్ని ఆవిడ అందిస్తూ పద్మవ్యూహాన్ని రచించాడు. పద్మవ్యూహంలోకి వెళ్ళడం ఎవరికి తెలుసును అంటే, కృష్ణుడికి అర్జునుడికి పూర్తిగా వెళ్ళి రావడం తెలుసును, కానీ అభిమన్యుడికి తెలియదు. ఇంకా ఆ విద్య ఎవరు కూడా నేర్చుకోలేదు. ఆ వెళ్ళడం నేర్చుకున్నాడు అభిమన్యుడు, తిరిగి రావడం నేర్చుకోలేదు. ఎందుకు చేత నేర్చుకోకపోవడానికి కూడా కారణం ఏంటంటే, కృష్ణుడు అన్నీ తెలుసున్నవాడు. మళ్ళీ ఒకసారి యుద్ధపరంలో కొడుతున్నాను నేను, భారతంలో యుద్ధపరంలో కొడుతున్నాను, విరాటపురంలో నుంచి. కృష్ణుడికి అన్నీ తెలుసున్నవాడు. ఎలాగో అలాగా అభిమన్యుడిని చంపాలి యుద్ధంలో. ఈ పద్మవ్యూహం లోపలికి వెళ్ళే విధానం నేర్పితే బయటకు వచ్చే విధానం నేర్పకూడదును అని నిర్ణయించుకున్నాడు. అప్పటికి చెల్లెలు ఇంకా అర్జునుడు పుట్టలేదు, యుద్ధం ప్రారంభం కావలేదు, వీళ్ళు రాజ్యాన్ని పరిపాలించుకున్నాడు. కృష్ణుడి యొక్క ఆ చెల్లెలు సుభద్ర ఉంది కదా, ఆ సుభద్రని పురిటికి తీసుకెళ్ళారు. పురిటికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 5 నెలలోనూ 7 నెలలోనూ ఆడపిల్లని పురిటికి తీసుకెళ్తారు. ఆ విధంగా తీసుకెళ్ళినప్పుడు అన్నయ్య ఏదైనా కథ చెప్పు అనేటప్పటికీ కృష్ణుడు చెప్తున్నాడు. ఆవిడ వింటోంది. మధ్యలో ఇక్కడే కొంతమంది కునుకుపోట్లు పడుతున్నారు. ఆ కునుకుపోట్లు పడుతుంటేనే ఒకసారి కథ ఆఫ్ చేసి వాళ్ళకి చూసినప్పుడు వాళ్ళు మెరుగు తెచ్చుకున్నారు. అలా నేను పేరు చెప్పను, మా పేరు కూడా నాకు తెలియదు. అక్కడ సుభద్ర ఏం చేసిన కునుకుపాట్లు పడుతుంది. సుభద్ర కునుకుపాట్లు పడుతుంది. సరిగ్గా ఎప్పుడైతే సుభద్ర మీకెందుకో నాకు తెలుసును వాళ్ళకి వాళ్ళకి తెలుసును, మ్యాథర్ మనకే చూస్తున్నారు వాళ్ళకి తెలుసును. అంతే మీరు తీరుకుంటే దొంగలో ఊరుకోండి అంతే. భుజాలు 3 దొంగలు భుజాలు ఎత్తుకోకండి.
ఆ సమయంలో ఇప్పుడు ఎవరైనా కథ ఊకొడుతూ ఉంటాం. అలా సుభద్ర ఊకొడుతోంది. కృష్ణుడు చెప్తున్నాడు. ఆ సమయంలో సుభద్రకి నిద్రట్టేసింది. గర్భంలో ఉన్నటువంటి శిశువు ఊ అంటున్నాడు. అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు వింటున్నాడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలి. ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు పద్మవ్యూహం గురించి వింటున్నాడు అనే విషయం కృష్ణుడికి తెలుసును. ఎలా అయితే వ్యూహంలోకి ఎలా వెళ్ళే వరకు చెప్పాడు కదా, తర్వాత చెప్పడం మానేశాడు. అంటే ఆ ఉత్తర గర్భంలో ఉన్నటువంటి సుభద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడు పద్మవ్యూహంలో ఏ విధంగా ప్రవేశించారో తెలిసి ఉన్నాడు. తర్వాత తెలియదు. తర్వాత ఏమైంది, మొత్తం మీద కథ అయిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే యుద్ధం జరుగుతుంటే 10వ రోజు యుద్ధంలోకి వచ్చేటప్పటికి ఈ ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని పడ్డాడు. ఆ పద్మవ్యూహంలోకి ఒక అర్జునుడు కృష్ణుడు తప్ప ఎవరు వెళ్ళి రాలేరు. వెళ్ళి ఇద్దరు పద్మవ్యూహంలోకి వెళ్ళి ఛేదించుకుని వాళ్ళని చంపి బయటికి రాగలరు. కానీ అభిమన్యుడు లోపలికి ఒక్కడే వెళ్ళగలడు, వెనక్కి రాలేడు. ఆ సమయంలో అభిమన్యుడు చేసినటువంటి యుద్ధం చేస్తే ఇంకా అటువంటి యుద్ధం ఎవరు చేయలేదు. ఇంకా వీడి చేతిలో ధనుసు ఉండగా మనం ఎవరూ చంపలేము అనేటువంటి నిర్ణయానికి ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్మాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, దుశ్శాసనుడు, ధర్మరాజు మొత్తం యోధులందరూ కూడా నిర్ణయానికి వచ్చారు. మనం చంపలేము ఈ పిల్లాన్ని, అందరూ ఏకమై చంపచ్చు. మరి అది యుద్ధం ఇదా? ఇక్కడ దక్షిణ గోగ్రహణంలో ఏం జరిగింది? విరాటుడు శ్రమపడి పడిపోయిన తర్వాతే ధర్మరాజు పంపాడు. యుద్ధం ఇది ఒకటి యుద్ధం చేస్తుంటే రెండో వాళ్ళు యుద్ధం చేయకూడదు. కానీ అక్కడ అభిమన్యుడిని చాలా దుర్మార్గంగా చంపేశారు. ఒకళ్ళు ఏం చేశారు, ధనసు విరిచారు, ఒకళ్ళు రథాన్ని కూలగొట్టారు, ఒకడు సారథిని చంపారు, ఒకడు కవచాన్ని వెరకొట్టేశారు. ఆయుధం అనేటువంటిది లేదు. కిందకి దిగి ఒక్కసారి ఏం చేశాడు, ఆ రథానికి ఉన్నటువంటి చక్రాన్ని తీసుకుని ఆ చక్రంతో యుద్ధం చేసి కనిపించిన వాడాన్ని యుద్ధం చేశారు. అప్పుడు అందరూ అన్ని పక్కల నుంచి బాణాలు వేసి ఏదో ఒక దుర్యోధనుడు ఒక్కడే కాదు, కర్ణుడు ఒక్కడే కాదు, దుశ్శాసనుడు ఒక్కడే కాదు, శకుని ఒక్కడే కాదు, మొత్తం అందరూ కూడా ఒక్కసారి పట్టుబట్టి చంపేశారు. ఒక్కడే దానికి వెళ్ళేటువంటి యుద్ధ నీతిని కనుక అనుసరిస్తే అభిమన్యుడిని ఓడించేవాడు ఎవడూ లేడు. అర్జునుడితో సమానమైనటువంటి బలం కలవాడు. అభిమన్యుడిని యుద్ధంలో చంపేయాలి కృష్ణుడి యొక్క ఆలోచన. చంపకపోతే అర్జునుడికి కోపం రాదు. కోపం రాకపోతే కౌరవులని పాండవులు నెగ్గలేరు. మరి మీరు ఒక మాట అడుగుతారు, ఏమండి కృష్ణుడు వెళ్ళిపోయాడు, ధర్మరాజు ఉన్నాడు, భీముడు ఉన్నాడు, నకులుడు ఉన్నాడు, సహదేవుడు ఉన్నాడు, మరి వీళ్ళు వెళ్ళొచ్చు కదా లోపలికి, అభిమన్యుడికి సహాయంగా వెళ్ళొచ్చు కదా. వెళ్ళడానికి అవకాశం లేకపోయింది. కారణం ఏమిటి అంటే ఆ కౌరవుల యొక్క అన్నదమ్ములు 100 మంది చెప్పాను కదా, ఆవిడ ఒక తమ్ముడు చెల్లెలు ఉంది, ఆవిడ పేరు దుశ్శల. ఆ దుశ్శల భర్త పేరు ఏమిటంటే సైంధవుడు, సింధు దేశాన్ని పరిపాలించేటువంటి వాడు ఒకసారి ద్రౌపదిని అవమానం చేసి బరబరం లాక్కుపోయి రథం మీద ఎక్కి వెళ్ళినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే కృష్ణుడును అర్జునుడు కనుక రథం మీద తరువుకుంటూ వెళ్ళారు. సైంధవుడిని తీసుకొచ్చారు, వాడి బుర్ర కొరికారు, వాడిని తీసుకొచ్చి ద్రౌపది యొక్క పాదాలను పడేశారు. అది నిన్న మొన్న మనం చెప్పుకుంటున్నాం. అది పాదాలను పడేశారు. అప్పుడు సైంధవుడు తపస్సు చేశాడు. ఎవరి గురించి అంటే పరమశివుడి గురించి. పరమశివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. నాకు ఏ వరం కాదు, పాండవులు నేను యుద్ధంలో చంపాలి, పాండవుల 5గురిని. అప్పుడు అన్నాడు, నువ్వు పాండవుల 5గురిని యుద్ధంలో చంపలేవు, ఆ వరం నేను ఇవ్వలేను. నేను కాదు, ఏ బ్రహ్మ కానీ విష్ణు కానీ నేను కానీ ఎవరు కూడా నీకు ఆ వరం ఇవ్వలేవు. కానీ నీకు ఒక్క వరం ఇస్తాను, అర్జునుడిని కాదు అర్జునుడు లేకుండా ఉంటే మిగిలిన పాండవులు 9 యుద్ధరంగం లోపలికి ప్రవేశించకుండా ఇచ్చేటువంటి నేను ఆ వరం ఇస్తాను నీకు అన్నాడు. ఆ విధంగా కర్ణుడు అర్జునుడును కృష్ణుడు సంక్షిప్తుల మీద యుద్ధానికి వెళ్ళిపోతే అప్పుడు ఆ వరాన్ని ప్రయోగించుకున్నాడు. సైంధవుడు లోపలికి వెళ్లకుండా చేశాడు. ఇంకా అంతేదా ఆ భీముడికి అభిమన్యుడికి సహకారం రాలేదు, చనిపోయారు. సాయంకాలం తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడికి విషయం తెలిసింది. సూర్యాస్తమయం అయ్యే లోపల సైంధవుడిని చంపుతాడు. సరే అదంతా వదిలేసేయండి. యుద్ధ నీతి గురించి చెప్పేటప్పటికి ఒకరితోటి యుద్ధం చేయాలి.
ఆ విధంగా ఎప్పుడైతే విరాట్ రాజు దాని మీద పడిపోతున్నాడో అప్పుడు వాడిని కాపాడమని చెప్పి కంకుబట్టు వల నుండి పంపించాడు. వలలో వెళ్ళాడు, సుశీలమని యుద్ధం చేశాడు, అతన్ని ఓడించాడు, నేల మీద పాడేసి బరబరా ఈడ్చుకుంటూ విరాట్ మహారాజు గారి ఏకకాలం మీద పడేశాడు. ఆ విధంగా దక్షిణ గోగ్రహణం పూర్తి అయ్యింది. వీళ్ళు ఆవులన్నింటినీ కూడా మళ్ళించుకొచ్చారు. రాజ్యంలోకి వచ్చేటప్పటికీ ఇంకా రాజ్యంలోకి రాలేదు, అక్కడ యుద్ధం జరుగుతోంది. అదే సమయంలో జరిగింది ఏమిటంటే కౌరవులు విరాట్ రాజ్యం మీద దండయాత్రకు బయలుదేరారు. ఆ సమయంలో రాజ్యంలో ఎవ్వరూ కూడా లేరు. అందరూ కూడా దక్షిణ విరాట్ మహారాజు సుశీలం మీద యుద్ధానికి వెళ్ళిపోయారు. అక్కడ యుద్ధం ఇంకా పూర్తి కాలేదు, అందరూ కూడా అక్కడ ఉండిపోయారు. పాండవులు 4 అక్కడే ఉన్నారు. వాళ్ళు వెళుతూ ఏం చేశారు, బృహన్నలని తీసుకెళ్ళలేదు. కారణం ఏమిటంటే ఇతడు నాట్యం నేర్పివాడు, స్త్రీ రూపంలో ఉన్నాడు, ఇతడు యుద్ధం ఏం చేయగలడు అనేటువంటి భావంతో బృహన్నను తీసుకెళ్ళడం మనిషి పాండవులు 4 తీసుకెళ్లారు. అక్కడ యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం జరుగుతున్నటువంటి రోజుల్లో ఇంకా సుశర్మని ఓడించలేదు. ఇక్కడ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నకులుడు, కర్ణుడు, శకుని, ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, కృపాచార్యుడు వీళ్ళందరూ ఉత్తర గోగ్రహణానికి బయలుదేరి మరో 1,00,000 ఆవుల్ని ఎత్తుకుపోయారు. ఇక్కడికి వాళ్ళ రాజ్యానికి కౌరవులు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక గోపాలకుడు, తంత్రిపాలుడు కూడా లేడు, నకులుడు కూడా అక్కడ లేడు. ఉంటే ఏ విధంగా ఉండడం పరిస్థితి. వాళ్ళు బాణపతి బలిని అంతఃపురాన్ని పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ మొగాడు అనేవాడు ఎవడు లేడు. అక్కడ ఉన్నది ఎవరు అంటే విరాట్ మహారాజు గారి యొక్క కుమారుడైనటువంటి ఉత్తరుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఉత్తరుడి దగ్గరికి వచ్చి, అయ్యా మహానుభావ, యుద్ధంలో మీరు అనేక సార్లు మీ నాన్నగారు మిమ్మల్ని పరాక్రమవంతులు అంటారు కదా, ఉత్తర గోగ్రహణం జరిగింది. పాండవుల కౌరవులందరూ కూడా దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, కృపాచార్యులు, భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు అనేక మంది సైనికులు వచ్చారు. మనం ఉత్తరం వైపు ఉన్నటువంటి గోవులను 1,00,000 గోవులను ఎత్తుకుపోయారు. కాబట్టి వెంటనే వచ్చి ఆ గోవులను కాపాడబోతుంది. సరే అని చెప్పాడు. అనేటప్పటికి ఉత్తరుడు ఏమన్నాడు అంటే, నేను యుద్ధానికి పెడతాను, కానీ నా రథాన్ని తోలేటువంటి వాడు ఎవడు లేడే ఇక్కడ. ఆ రథాన్ని తోలేటువంటి వాడు ఎక్కడ ఎవరు లేరే. నాకు సారథిగా ఎవరైనా ఉంటే నేను వెళ్ళి యుద్ధం చేసి కౌరవులను ఓడిస్తాను అని చెప్పి ఉత్తరుడు అన్నాడు. అనేటప్పటికీ ఆ విరాట్ మహారాజు గారి యొక్క కూతురు పేరు ఉత్తర, కొడుకు పేరు ఉత్తరుడు. ఆ ఉత్తరం ఏముందంటే, అన్నయ్య మాకు నాట్యం నేర్పేటువంటి శైలేంద్రి అంటుంది, నాట్యం నేర్పేటువంటి బృహన్నల రథాన్ని నడుపుతాడు అని ఉత్తరకి చెప్తుంది. మీ గురువుగారు రథం బాగా నడుపుతాడు. కౌరు పాండవులకి అనేక సార్లు యుద్ధంలో ఈయన సారథ్యం చేశారు ఈ బృహన్నల. కాబట్టి బృహన్నలను సారథ్యం చేయము. ఏమంటే చివరి కూర్చున్న వాళ్ళకి వినపడుతుందా? యుద్ధం చేసేవాడిని ఆ బృహన్నల్ని సారథిగా తీసుకెళ్ళాలి. బృహన్నల్ని సారథిగా తీసుకెళ్ళమంటే ఉత్తరుడు అన్నాడు, ఏమండి చెల్లితో అంటాడు, ఏమ్మా అతను నాట్యం నేర్పుకునేవాడు, వేడి రూపంలో ఉన్నాడు, అతను రథాన్ని నడుపుతాడు, అక్కడ భయంకరమైనటువంటి శత్రువులు ఉన్నారు, వాళ్ళని చూస్తేనే వణుకు పుడుతుంది అంటే పర్వాలేదన్నయ్య తీసుకెళ్ళి. సరే అంటాడు. సరే రథాన్ని సిద్ధం చేయమంటాడు ఉత్తరుడు. బృహన్నలో రథాన్ని సిద్ధం చేశాడు. మేలైనటువంటి గుర్రాలని కట్టాడు, అన్ని మీద ఎక్కాడు. సారథి కూర్చునేటువంటి చోట బృహన్నలో కూర్చున్నాడు. పెట్టుకోవాల్సిన ఆయుధాలన్నీ కూడా రథంలో పెట్టుకున్నారు. యుద్ధానికి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత బృహన్నలో చిరునవ్వు నవ్వుకుంటూ రథాన్ని తోలుతున్నాడు. వెనక దాంభికమైనటువంటి మాటలన్నీ చెబుతున్నాడు ఉత్తరుడు. అక్కడికి వెళ్ళారు. యుద్ధం సరే, సైనికులు అందరూ కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళేటువంటి సమయంలో ఏం జరిగింది అంటే, సరిగ్గా మరి ఆయుధాలు కావాలి కదా.
దగ్గర ఆయుధాలు ఉన్నాయి ఉత్తరుడి దగ్గర. ఆ సమయంలో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వెంటకి వీడెవరు బృహణులు ఏమంటాడంటే బృహణులు ఏమంటాడు అంటే, నాకు అక్కడ సైనికులు చాలామంది ఉన్నారు, వీరులు అందరూ ఉన్నారు. ఆ వీరులు ఎవరు? ఆ వీరులు ఎవరు? నేను ద్రోణాచార్యుని గుర్తుపట్టడం ఎలాగా? నేను ఎప్పుడు చూడలేదు. భీష్మాచార్యుని నేను చూడలేదు, కృపాచార్యుని చూడలేదు, ఉత్తరుని చూడలేదు. మరి వాళ్ళని నేను ఎలా పట్టగలను అంటే, నేను పడితే మా అబ్బాయి కారు పంపించాడు స్టేషన్కి. మొట్టమొదటిసారి హైదరాబాద్ వచ్చాడు, మా అబ్బాయి కారు పంపించాడు. మా అబ్బాయి ఏదో ఆఫీస్ వచ్చిన వల్ల వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు, వాడు రాలేదు. స్టేషన్కి నేను రైల్లో దిగాను. నేను మొట్టమొదటిసారి హైదరాబాద్ వచ్చాను. డ్రైవర్ అన్నాడు, బాబు మీ నాన్నగారిని గుర్తుపట్టడం ఎలాగంటే ఏం కంగారు పడక మా నాన్నగారిని దొరుకుతారు అని చెప్పి మా వాడు ఏం చేశాడంటే ఒక అట్ట మీద సత్యం మాస్టారు అని చెప్పి పేరు రాశాడు. ఈ అట్ట పట్టుకుని నుంచో నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ మా నాన్నగారు మీ దగ్గరికి వస్తారు అన్నాడు. అంటే నాకు గుర్తు ఏదో చెప్పాలి కదా, ఆ డ్రైవర్కి గుర్తు చెప్పాలి కదా. అలాగే బృహన్నలు ఏం చేశాడు, మరి నాకు ఎవరు కావాలో చెప్పు, ఎవరెవరు ఏ రకంగా ఉన్నారో చెప్పు అని అడిగాడు ఉత్తరుడు బృహన్నని. అప్పుడు అంటాడు, కౌరవుల్లో చాలా వీరులు ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, భీష్మాచార్యుడు, కర్ణుడు, దుర్యోధనుడు. అప్పుడు వాళ్ళని గురించి వాళ్ళ గుర్తులు చెప్తాడు బృహన్నల ఉత్తరుడికి. కాంచన మణిమయ వేదిక కనక కేతనోజ్వలము విభ్రమము వాడు కలసుండు సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రాంగణము వాడు ద్రోణసుతుడు కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబు వాడే కృపుడు లలిత కంబు ప్రభాకలిత పతాక విహారంబు వాడు రథాత్మజుండు మణిమయోరగా రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర శిఖర ఘనతాళ తరువ గుసడము వాడు సురనది సూనుడు ఎప్పడ చూచుకునుము అని చెప్పి అక్కడ పాండవులు కౌరవులు ఎక్కినటువంటి రథాల మీద ఉన్నటువంటి ఆ ధ్వజాల యొక్క గుర్తులు చెప్తాడు. ఏమిటి? కాంచన మణిమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు. కలశజుడు అంటే ద్రోణాచార్యుడు కుండలో పుట్టాడు. ఆ చరిత్ర దగ్గర పడితే మనకి టైం సరిపోదు. ఆ కుండలో పుడితే అతన్ని కలశజుడు అని అంటారు. అప్పుడు బృహణులు చెప్తున్నాడు, ధ్వజం మీద బంగారుతో మెరిసిపోయేటువంటి కలశము ఉన్నటువంటి వ్యక్తి ద్రోణాచార్యుడు. ఒకసారి రథం కేసు చూడు, రథం పైనటువంటి జెండా చూడు. ద్రోణాచార్యుడి దగ్గర రథం పోనివయ్యా అంటాను. అప్పుడు ద్రోణాచార్యుని ఎవరు నువ్వు అడగక్కలేదు. బంగారము వన్నెతో ఉన్నటువంటి కలశము ఏ రథము యొక్క పైన జెండా వేళ ఎగురుతూ ఉంటుందో అతడు కలశజుడు, ద్రోణాచార్యుడు. రెండోది ఏంటంటే సింహలంగూల భూషిత నభోభాగకేతు ప్రంకణము వాడు ద్రోణసుతుడు. సింహము యొక్క పైకి ఎత్తినటువంటి సింహము యొక్క బొమ్మ ఉన్నటువంటి కేతనము అంటే జెండా, కేతనము ఉన్నటువంటి వాడు ద్రోణాసుతుడు. ఈ ఇందాక ద్రోణుడి యొక్క రథం గుర్తులు ద్రోణుడి యొక్క రథం యొక్క గుర్తులు చెప్పారు కదా. ఇప్పుడు ద్రోణసుతుడు ఏమిటి అంటే సింహం యొక్క తోక ఉంటుంది, సింహం ఉంటుంది ధ్వజం మీద. అతడు అశ్వత్థామ, ద్రోణసుతుడు. మూడో దేవం ఎవరంటే కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు. కృపాచార్యుడు ఎవడు అంటే ఒక సింహం ఎద్దు యొక్క ఎద్దు ఉన్నటువంటి ఎద్దు రూపం ఉన్నటువంటి ఎద్దు బొమ్మ ఉన్నటువంటి జెండా ఎవరికైతే ఉంటుందో అతడు కృపాచార్యుడు. తర్వాత లలిత కంబురభాకరిత పతాక విహారంబు వాడు రాధాత్మజుడు. రాధాత్మజుడు అంటే రాధాదేవి యొక్క కుమారుడు. ఎవడు? కర్ణుడు. కర్ణుడు యొక్క జెండా గుర్తులు చెప్పాడు. మణిమయోరగ రుచిరజాల మహితమైన పడగవాడు కురుక్షితపతి.
కురువంశానికి రాబోయినటువంటి దుర్యోధనుడు ఎవరు అంటే అతని జెండా మీద త్రాచుపాము యొక్క గుర్తు ఉంటుంది. తర్వాత ఇంకా భీష్మాచార్యులు వారు ఉన్నారు. ఆ భీష్మాచార్యుడు వారి యొక్క గుర్తు ఏమిటి అంటే బ్రహ్మాండమైనటువంటి తాడి చెట్టు యొక్క గుర్తులు ఉంటాయి ఆయన యొక్క జెండా మీద. ఆయన భీష్మాచార్యుడు. సరే దగ్గరికి వెళ్ళాడు. నేను చూసేటప్పటికి వీడు ఇంటి దగ్గర ఉన్నాడు తప్ప ఎప్పుడు కూడా యుద్ధంలో పాల్గొలేదు. అయ్య బాబోయ్, వీళ్ళు నన్ను యుద్ధంలో చంపేసేస్తారు, బతుకుంటే బలుసోకి తినొచ్చు, ఇక్కడ ఉండడం లాభం లేదని చెప్పి రథం మీద నుంచి ఒక్క దూకి కిందకి ఉరికాడు. కృష్ణ బృహణులు అంటాడు, ఏమయ్యా భయపడకయ్యా, నేను ఉన్నానంటే అబ్బాయి నువ్వేం చేస్తావు, కాదు నేను ఉన్నాను నీకు ఎందుకురా అని చెప్పి బలవంతంగా పరిగెత్తుకుపోయేటువంటి ఉత్తరాన్ని బలవంతంగా తీసుకొచ్చి రథం మీద కూర్చోబెట్టి వాళ్ళు ఎక్కడైతే అజ్ఞాతవాసానికి వెళ్ళడానికి ముందు విరాట రాజు గారి యొక్క కొలు రాజ్యానికి దక్షిణ దిక్కులో ఉన్నటువంటి శ్మశానంలో వాళ్ళ యొక్క ఆయుధాలన్నీ కూడా కట్టకట్టి పైన పెట్టారో శని వృక్షం మీద, అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఆయుధాలు దింపుకుంటాడు. అక్కడ ఆయుధాలు ఎవరివి అంటే బృహణులకు తెలుసును అజ్ఞాతవాసం సమయం అయిపోయింది, మనం బయటపడిపోయినా పర్వాలేదు అనుకుని వారు పెరిగి కూడా నేనే అర్జునుడిని నీ నువ్వు అర్జునుడు అయితే మరి ధర్మరాజు గారు ఎక్కడున్నారు? మీ నాన్నగారి దగ్గర ఆస్థానంలో పాచికలు ఆడుతున్నారు చూసావా? మీ నాన్నగారిని సంతోషం పెట్టడానికి పాచికలు ఆడిస్తూ ఉంటారు, ఆయన ధర్మరాజు. మరి భీముడు ఎక్కడున్నాడు? మన కీచుకుని చంపేసాడు చూసావా? వంటశాలలో వంటలు చేస్తున్నాడు, అతను భీముడు. మరి అర్జునుడు నేనేం చెప్పాను. నకుల సహదేవులు గోవులను కాపాడేవాడు ఒకడు, అశ్వాలను కాపాడేవాడు ఒకడు. అప్పుడు అని నువ్వు అయితే అప్పటితో వదిలిపెట్టలేదు ఉత్తరుడు. ఏమయ్యా నువ్వు అర్జునుడు అంటే నేను ఎలా నమ్ముతాను అనుకుంటున్నావయ్యా? నువ్వు అర్జునుడు అంటే నేను అర్జునుడిని అంటున్నావు, ఎలా నిన్ను ఎలా నమ్మమంటావు అని చెప్పి అడుగుతాడు. అడిగేటప్పటికి అర్జునుడికి ఏం చేయాలా? ఓ పక్కన వాళ్ళందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, కౌరవులందరూ కూడా. ఇక్కడేమో మేషాలు ఎక్కడుతున్నారు వీళ్ళు, అక్కర్లేని ప్రశ్నలని కూడా వేస్తున్నాడు ఉత్తరుడు. అప్పుడు ఉత్తరుడు అంటాడు, ఏమయ్యా బృహణులా, నువ్వు అర్జునుడు అంటున్నావు బాగానే ఉంది, మరి నీకు అర్జునుడికి 10 పేర్లు ఉన్నాయి. అర్జున, పార్థ, కిరీటి, భీమత్స, శాతవాహన అని 10 పేర్లు ఉన్నాయి. ఆ 10 పేర్లు అర్జునుడికి ఎలా వచ్చాయో చెప్తే నువ్వు అర్జునుడిని నేను నమ్ముతాను అంటాడు. ఏమండి అనేటప్పటికీ అప్పుడు అర్జునుడు అంటాడు, నాకు 10 పేర్లు ఉన్నాయి. ధనంజయుడు అనేది మొట్టమొదటి పేరు. లోకంలో ఉన్నటువంటి అనేక మంది రాజులను జయించి విపరీతంగా ధనాన్ని పట్టుకుని తీసుకుని వచ్చాడు కాబట్టి నాకు మా అన్నగారు ధనంజయుడు అనేటువంటి బిరుదు ఇచ్చారయ్యా అన్నాడు. రెండోది ఏమిటంటే విజయుడు అనే పేరు నాకు ఎలా వచ్చింది అంటే అనేకమైనటువంటి యుద్ధాలు చేశాను, కాలకేయులు వధించాను, నివాత కాలకేయులను వధించాను, అనేక యుద్ధాలు చేశాను. ఆ ఏ యుద్ధం చేసినా కానీ నేను ఎప్పుడు కూడా ఓడిపోయి రాలేదు, విజయంతో ఇంటికి తిరిగి వచ్చా. అంచేత నాకు విజయుడు అనేటువంటి పేరు వచ్చింది. మూడోది ఏంటంటే శ్వేతవాహనుడు అంటే అర్థం ఏమిటంటే నేను ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా కానీ ఆ యుద్ధము చేసేటువంటి రథానికి తెల్లటి గుర్రాలని కట్టుకుంటాను, శ్వేతమైనటువంటి వాహనాలని నాకు నా రథానికి ఉంటాయి, తెల్లటి గుర్రాలు. అంచేతంటే శ్వేతవాహనుడు అన్నారు. ఫల్గుణుడు అని ఇంకో పేరు ఉంది నాకు. ఏమిటంటే ఆ ఫల్గుణుడు అనేటువంటి పేరు ఎలా వచ్చిందంటే హిమాలయ పర్వతాలలో నేను పుట్టినప్పుడు నాకు ఫల్గుణి నక్షత్ర సమయంలో నేను పుట్టాను కాబట్టి నాకు ఫల్గుణుడు అనే పేరు వచ్చింది. కొంతమందికి నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టాలి అంటారు. ఒక అమ్మాయి స్వాతి నక్షత్రంలో పుట్టిందనుకోండి, ఆ అమ్మాయికి స్వాతిని పేరు పెడతారు. ఉత్తర నక్షత్రంలో పెడితే ఉత్తరాన్ని పేరు పెడతారు. భరణి నక్షత్రం మా నాన్నకోడలు ఉంది భరణి, ఆమె ఎంబీబీఎస్ వేసింది, ఐ స్పెషలిస్ట్ చేస్తుంది, దాని పేరు భరణి. దాని నక్షత్రం ఏంటంటే భరణి. ఏమండి నక్షత్రాల మీద ఒక చమత్కారమైనటువంటి శ్లోకం, ఒక పద్యం అవుతుంది, అది తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదు, రేపటి సమయంలో చెప్తాను.
నక్షత్రాలతో చమత్కారంగా ఉన్నటువంటి ఒక పద్యాన్ని. సరే, ఫల్గుణుడు అంటే చెప్పాను కదా, ఉత్తర ఫల్గుణి నక్షత్ర సమయంలో నేను పుట్టాను కాబట్టి, నేను పుట్టినటువంటి సమయం ఉత్తర ఫల్గుణి కాబట్టి నాకు ఫల్గుణుడు అనే పేరు వచ్చింది. తర్వాత కిరీటి అనే పేరు ఉంది నాకు. ఈ కిరీటి పేరు ఎలా వచ్చింది అంటే, పూర్వం రాక్షసులకి దేవతలకి యుద్ధం జరుగుతుంటే దేవేంద్రుడు నన్ను యుద్ధానికి పిలిచాడు రామయ్య అని. ఆ యుద్ధంలో రాక్షసులను ఓడించాను, దేవతలకు విజయం కలిగించాను. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు, ఒక బంగారపు రంగులో దగదగా ప్రకాశించేటువంటి ఒక కిరీటాన్ని నా శిరస్సు మీద పెట్టాడు ఇంద్రుడు. కాబట్టి నాకు కిరీటి అనే పేరు వచ్చింది. తర్వాత ఏమిటంటే బీభత్సుడు. నేను యుద్ధం చేస్తుంటే ఎంత భయంకరంగా ఉంటుంది అంటే శత్రువులు గదగదలాడిపోతారు. అంటే బీభత్సుడు అనే పేరు వచ్చింది. తర్వాత ఇంకో ఏడో పేరు ఏమిటంటే సవ్యసాచి. సవ్యసాచి అంటే అర్థం ఏమిటంటే మనకి సవ్యసాచి సినిమా వచ్చిందా? మీరు అందు గురించి నవ్వారు అనుకోవట్లేదు నేను. మీరు ఎందుకు నవ్వారంటే మొన్న ఒక విషయం చెప్పాను, ఆ విషయాన్ని గుర్తొచ్చి మీరు నవ్వారేమో అనుకున్నాను. ఏమిటి ఆ విషయం అంటే, మనకి ఈరోజు పూర్వకాలంలో అయితే పంచెలు కట్టుకుని బడి కట్టుకుని కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళం, పనసకాయ కూర ఉండేది, చక్కగా వడ్డలు చేసేవాళ్ళు, అడ్డా కింద కూర్చొని భోజనం. కానీ ఇప్పుడు కర్మ కాలిపోతే వడ్డని కొడుతున్నాం బఫే మీల్స్లో వాడు అర్జునుడు 2 చేతులు వడ్డించేసేస్తాడు. మరి అర్జునుడికి ఆయుధం ఏమిటంటే గాంధీవం. ఆ గాంధీవంతో 2 చేతులతోటి బాణాలు విడిచిపెట్టేటువంటి శక్తి ఉంది. కాబట్టి అతను సవ్యసాచి 2 భుజాలతో యుద్ధం చేసేటువంటి శక్తి ఉన్నవాడు. ఇప్పుడు ఆ వడ్డలు చేసేవాడిని మనం అర్జునుడితో పోల్చుకోవాలి. సవ్యసాచిని ఎడం చేతితోటి, కుడి చేతితోటి, ఈ చేతితో గోంగూర పచ్చడి చేస్తాడు, ఈ చేతితో వంకాయ కూర చేస్తాడు. వాడు సవ్యసాచి. అంచేత గాంధీవం మీద నేను 2 చేతులతోటి యుద్ధం చేసేటువంటి నైపుణ్యం ఉంది నాకు. అంచేత నాకు సవ్యసాచి అనేటువంటి పేరు వచ్చింది. ఇంకా అర్జునుడు అంటే అర్థం ఏంటంటే, భూమి తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులలో సముద్ర పర్యంతం భూమి మీద నా వంటి స్వచ్ఛమైనటువంటి కాంతి గలవాడు ఎవడూ లేడు కాబట్టి నన్ను అర్జునుడు అన్నారు. తర్వాత విష్ణు సహస్రనామాలలో 2వ శ్లోకం 2వ నామం జిష్ణు. ఆ జిష్ణు అనేటువంటి పేరు అర్జునుడికి ఉంది. ఆ జిష్ణు అంటే అర్థం ఏంటంటే దుర్లభుడు, దుర్జనుడు, దమించేటువంటి వాడు, ఇంకా ఇటువంటి వాడు ఎక్కడా ఉండడు. అంచేత నేను యుద్ధంలోకి పెడితే నన్ను మించేవాడు ఎవడో ఉండడు. రేపటి రోజున భీష్ముడితోటి ద్రోణాచార్యుడితోటి యుద్ధం ఏ విధంగా చేశాడో అది రేపటి రోజున చెప్పుకున్నప్పుడు అర్జునుడి యొక్క యుద్ధ విన్యాసం గురించి రేపు చెప్తాను. అంచేత నాకు జిష్ణు అనే పేరు వచ్చింది. అయితే పిల్లవాడు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు పిల్లాడికి పేరు పెడతారు. మా నాన్న మా అమ్మ కలిపి నాకు కృష్ణుడు అనే పేరు పెట్టారు. అంటే కృష్ణుడు నా 10వ నాన్న. ఈ భారతంలో కృష్ణుడు అనే పేరు కలవాళ్ళు ఇంకా ఉన్నారు. ఎవరు అంటే ఈ భారతాన్ని రాసినటువంటి వ్యాస భగవానుడు కృష్ణుడు అనే పేరు, కృష్ణద్వైపాయనుడు. ఏమండి, 2వ వాళ్ళు ఎవరు అంటే ద్రౌపది కృష్ణ అనే పేరు ఉంది. ఆవిడ పుట్టింటి దగ్గర తల్లిదండ్రులు మొట్టమొదటి పెట్టినటువంటి పేరు కృష్ణ. తర్వాత అర్జునుడికి కృష్ణ ఉంది. తర్వాత కృష్ణ భగవానుడు మన అందరికీ తిరుగుతున్నాయనే కదా, ఆయన గురించి చాలాసార్లు కొన్ని 100 సార్లు చెప్పుకున్నాం కదా. అంటే భారతంలో కృష్ణుడు అంటే 4 వస్తారు: వ్యాసుడు, ద్రౌపది, అర్జునుడు, శ్రీకృష్ణ భగవానుడు. ఈ విధంగా 4 పేర్లు ఉన్నాయంటే సరే అంటే అప్పుడు ఉత్తరుడు నమ్మి నువ్వేం చేస్తావంటే, నువ్వు రథాన్ని నడపయ్యా, నేను యుద్ధాన్ని చేస్తాను అని చెప్పి రథికుని యొక్క స్థానంలో ఉత్తరాన్ని కూర్చోబెట్టి తాను గాంధీవాన్ని ధరించి యుద్ధం చేస్తున్నాడు, యుద్ధానికి బయలుదేరి వస్తున్నాడు. అర్జునుడు యుద్ధానికి వస్తున్నాడు అనే విషయాన్ని అందరూ గ్రహించారు. గ్రహించి అప్పుడు ద్రోణాచార్యుడు అంటాడు, సింహం బకటితో, ఆకలితో ఉన్నటువంటి ఒక సింహం రోజు వేటాడడానికి వెళ్ళదు. తను ఎప్పుడు ఏదో వేటాడడానికి వెళ్ళిపోయి కనిపించిన సింహాన్ని చంపేసి, కనీసం కనిపించినటువంటి జంతువులను చంపేసి వస్తుంది చూసారా, అలాగా ప్రతిరోజు సింహం వేటకి వెళ్ళదు. తనకి ఆకలి వేసినప్పుడే అవుతుంది.
సింహంబు ఆకలితో ఉన్నటువంటి సింహం ఎలా వస్తుందో ఆ శ్మశానపై వీడి అతనే అర్జునుడు వస్తున్నాడు, సిద్ధంగా ఉండండి అని చెప్పి అంటాడు. అప్పుడు దుర్యోధనుడు అడుగుతాడు భీముడిని, ఏం తాత ఏమిటన్నది, పాండవులు బయటపడిపోయారు కదా, మళ్ళీ వాళ్ళు అజ్ఞాతవాసం వాళ్ళు వెళ్ళాడు కాలం, వాళ్ళకి అజ్ఞాతవాసం అయిపోయింది, ఇందాక చెప్పాను కానీ ఆ మాట వెళ్ళలేదు, మళ్ళీ యుద్ధం చేయాలంటాడు. ఆ విధంగా అర్జునుడి మీద పాండవులు యుద్ధం చేశారు. అది ఉత్తర గోగ్రహణం. ఆ యుద్ధం ఏ విధంగా జరిగింది, ఆ యుద్ధం గురించి చెప్పుకోవాలంటే 10 రోజులు చెప్పుకోవచ్చు, గంట చెప్పుకోవచ్చు, అరగంట చెప్పుకోవచ్చు. రేపు ఇంకా నాకు చెప్పలేకపోతే ఆయాసం వస్తుంది, కాబట్టి దయచేసి రేపు ఉత్తర గోగ్రహణం యుద్ధం ఏ విధంగా జరిగింది, తర్వాత విరాట్ మహారాజు గారి యొక్క కూతురైనటువంటి ఉత్తరని అభిమన్యుడికి ఇచ్చి వివాహం చేస్తారు. ఆ వివాహం సంగతులు చెప్పుకుంటూ ఆఖరి రోజు ఆ వివాహంతో మన యొక్క కార్యక్రమాన్ని 3వ రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. స్వస్తి స్వస్తి నీకు ఆయాసం వస్తుంది చెప్పచ్చు కానీ టైం ఉంది కానీ ఆయాసం వస్తుంది. స్వస్తి పరిపాలన న్యాయేన మార్గేణ మహీ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం.